MG9 న్యూస్. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలంలో వైఎస్ఆర్ ఫంక్షన్ కార్యక్రమాన్ని బుధవారం నాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు, పోలవరం ఇన్ఛార్జ్ తెల్లం రాజలక్ష్మి, ఏపీ ఫుడ్ కమిషనర్ మెంబర్ గంచిమాల దేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని మరలా అధికారంలోకి తీసుకురావాలని ప్రజల్ని కోరారు. ఏపీ ఫుడ్ కమిషన్ మెంబర్ గంచిమాల దేవి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం అనేక సంక్షేమ పథకాలను పెట్టి మడమ తిప్పకుండా మాట నిలబెట్టుకున్నారని, ఏ రాష్ట్రంలో ఇంత సంక్షేమం జరగలేదని, నేరుగా 1వ తారీఖు వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్ చేతికి అందించడం చాలా సంతోషంగా ఉందని, మరల ఈ పథకాలన్నీ సక్రమంగా ప్రజలకు అందాలంటే వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని కోరారు. పోలవరం ఇన్ఛార్జ్ తెల్ల రాజలక్ష్మి మాట్లాడుతూ ప్రజల అండదండ వైసీపీ ప్రభుత్వానికి ఉందని, ప్రజల అండతోటే వైసీపీ ఘన విజయం సాధిస్తుందని, తెల్లంవారి కుటుంబం ప్రజలకు అందుబాటులో ఉంటుందని, మీ ఆప్యాయత, అనురాగం, ఆదరణ 2024 ఎన్నికల్లో గెలుపుకి ఉండాలని, మరల వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసేంత వరకు ఆహర్నిశలు కష్టపడి కార్యకర్తలందరూ సమిష్టిగా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, గృహ సారథులు, సచివాలయ సిబ్బంది, వైసీపీ నాయకులు, వాలంటీర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. MG9 టీవీ ఛానల్ ఏలూరు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ డి లోకేష్. తమ్ముడు, అక్క, అన్నయ్య అనుకుంటా, ఇదిగో నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఏ విధంగా చెప్తున్నానంటే, ఇదిగో ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తున్నానని పైన చూస్తున్న భగవంతుడికి, మన మనస్సాక్షికి మనం కట్టుబట్టి నిలబడి ఖచ్చితంగా జగనన్నని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి జగనన్న పంపించిన మన మేడం గారిని, మరి బాలరాజు గారికి ఇప్పటి వరకు ఎలాగైతే సపోర్ట్ గా నిలబడ్డారో, ఇక్కడ నుంచి బాలరాజు గారు మేడం కి గైడ్ చేస్తూ వెనకాల ఉంటారు, మేడం ముందు ఉంటారు. కాబట్టి మనందరం ఇక మీద ఈ బాధ్యత తీసుకొని మేడం అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా, జగనన్నని ఆశీర్వదించవలసిందిగా, మరలా వచ్చే ప్రభుత్వం కూడా మనదే అయ్యేలాగా మనందరం భగవంతుడిని ప్రార్థించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ప్రామిస్ చేసింది, దాన్ని మన జగనన్న 3000 చేస్తున్నారు దపదపాలుగా పెంచుకుంటూ. ఆ కార్యక్రమం ఈ రోజుతో ఫుల్ఫిల్ అయింది. సంక్షేమ కార్యక్రమంలోని జగనన్న నవరత్నాలు అనే కార్యక్రమం పెట్టారు. అన్ని రకాలుగా నవరత్నాలే కాకుండా చెప్పిన దానికంటే ఎక్కువగా కార్యక్రమాలు చెప్పనివి కూడాను ప్రజలకి అందిస్తున్నారు. కాబట్టి జగనన్న గారిని మనందరం ఆశీర్వదించాలి. మహిళా అభ్యర్థిగా నన్ను నియమించడం జరిగింది. ఇది రాజ్యాంగం మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి మనకి ఇప్పుడు మొదటిసారిగా మహిళా అభ్యర్థిని ప్రకటించడం జగనన్న నిర్ణయించారు. ఎందుకంటే జగనన్న మహిళా పక్షపాతం, మహిళలకి పెద్దపీట వేస్తారు. ఆయన నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకుండా జగనన్నకి ఈ పోలవరం నియోజకవర్గంలో మహిళగా మనల్ని గెలిపించుకొని మనం ఈ గెలుపుని అన్నకి బహుమతిగా ఇవ్వాలని నా కోరిక. అలాగే మన నియోజకవర్గంలోని ప్రజలందరూ, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీళ్ళందరూ కూడాను మా కుటుంబానికి ఎంతో అండగా ఉన్నారు.